కంటి చూపు సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక కొందరిలో అయితే అప్పుడప్పుడు విజన్ అనేది బ్లర్ అవుతూ ఉంటుంది. అసలు ఈ కంటి చూపు సమస్యలు అనేవి ఎందుకు, వీటిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, ఎటువంటి వెజిటబుల్ జ్యూసెస్ ఉన్నాయి, ఇక వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మిత. గురూజీ, కంటి చూపు సమస్య చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇక చిన్నపిల్లల్లో కూడా మనం కళ్ళద్దాలు పెడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాము. ఇక వాళ్ళకు కూడా ఈ సొల్యూషన్ ఏంటంటే సర్జరీ అని చెప్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు కొందరిలో బ్లర్ విజన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ సమస్యలు ఎందుకు, దీన్ని వెజిటబుల్ థెరపీ ద్వారా ఎలా చెక్ పెట్టవచ్చు? మంచి ప్రశ్న నన్ను అడిగారు, సంతోషం. అంటే నేను ఎక్కువ ఎవరిని కూడా ఏదో అంటే తెలియని విషయాన్ని మాట్లాడడానికో లేకపోతే ఉన్న విషయాన్ని దాచేసి మసిపూసి మారేడుకాయ చేయడానికో ఆలోచించను. నాకు కూడా కళ్ళజోడు ఉంది, రీడింగ్ కోసం వాడుతుంటాను. మామూలుగా అయితే అంత బాగానే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సమస్య నాకు ఎప్పుడు వచ్చింది అంటే ప్రతిదీ కూడా నేను నా బాడీ మీద టెస్ట్ చేసుకుని నేను వాడిన తర్వాత దానిలో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకున్న తర్వాతే ఎవరితోటైనా మాట్లాడుతుంటాను. ఇప్పుడు మనం వైట్ హెయిర్కు అలాగే హెయిర్ ఫాల్కి చేసాం. నాకు చిన్నప్పటి నుంచి దాని మీద బాగా ఇంట్రెస్ట్. అంటే నా హెయిర్ బాగుంటుంది ఒకటి, దాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం. మధ్య మధ్యలో ఊడిపోతుంటుంది, దాన్ని ఎలా బాగు ఇలా. ఇక కంటి చూపు విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి కూడా అంటే కళ్ళజోడు పెట్టుకోవాలనేది ఫ్యాషన్ చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడైతే ఫ్యాషన్ పక్కన పెడితే ప్రతి వాళ్ళకి కంపల్సరీ అయిపోయింది. పూర్వం రోజుల్లో ఒక 30 ఏళ్ల క్రితం కళ్ళజోడు అనేది ఎవరైనా పెట్టుకుంటే అది అందం కోసం, ఆకర్షణ కోసం అనేది ఉండేది. అప్పుడు పెట్టుకోమంటే డాక్టర్ పెట్టుకోమంటే బాధపడేవాళ్ళం పెట్టుకోవడానికి. కానీ తర్వాత అది దాంట్లో స్టైల్స్ వచ్చి ఒకరిని చూసి ఒకడు తలనొప్పి వచ్చిందంటే కంటి హాస్పిటల్కే, తలనొప్పి వస్తే కంటి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. డాక్టర్ గారు చూసి మీకు అంటే కళ్ళు స్టెయిన్ అవుతున్నాయి అందుకని తలనొప్పి వస్తుంది అని కళ్ళజోడు రాసేవారు. కానీ ఇప్పుడు పుట్టుక నుంచి కూడా కళ్ళు స్టెయిన్ అయ్యి వీక్ అయ్యి కళ్ళజోళ్ళు బారిన పడిపోతుంది. ఇప్పుడు మనం చూడండి, రెగ్యులర్గా షూట్ చేస్తున్నాం, మన కెమెరా కూడా వైట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్కువసేపు షూట్ చేసిన తర్వాత వాళ్ళు బ్యాలెన్స్ చేయకపోతే విజన్ బ్లర్ అవుతుంది. మీ పొజిషన్ మారిన అప్పుడు అది ఆటో ఫోకస్ అనుకోండి, అది అడ్జస్ట్ చేసుకుంటుంది. కానీ ఇది మాన్యువల్ కదా, అంటే దాన్ని మళ్ళీ వాళ్ళు వైట్ బ్యాలెన్స్ చేసి ఫోకస్ చేయాలి. మన కళ్ళు కూడా సేమ్ కెమెరా లెన్స్ లాగే చూస్తున్నటువంటి దృశ్యానికి సంబంధించినటువంటి భావాన్ని, కేవలం అది ఒక ఇన్స్ట్రుమెంట్ కెమెరా అనేది, అది దృశ్యాన్ని మాత్రమే తీసుకుంటుంది, భావాలతో దానికి పని లేదు. కానీ మన శరీరం అలా కాదు. చూస్తున్న ప్రతి సందర్భానికి ఉన్నటువంటి భావానికి బ్రెయిన్లో జరిగేటువంటి కెమికల్ రియాక్షనే మన చూపును కోల్పోవడానికి ప్రధానమైన. అంటే మనం ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా, స్ట్రెయిన్ అయినా కానీ అది కంటి మీద పడుతుంది. 100% ఆత్మకి లోపల ఈ భౌతిక దేహాన్ని అంటి పెట్టుకున్నటువంటి ఒక జ్యోతికి ఎంట్రీ కళ్ళు. ఆత్మకి ద్వారం కళ్ళు, కిటికీ అన్నమాట. అందుకని మనం మన ఇష్టం వచ్చినట్టు చెత్త చూడకూడదు, చెడు వినకు. అంటే ఇవి పాడవుతాయి. అంటే చెడు మాటలు ఎక్కువ వినడం వల్ల ఒక ఫోబియా వస్తుంది. ఆ ఫోబియాతో ఒక డిసీజ్ వస్తుంది. ఆ డిసీజే ఇప్పుడు కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు పడుతున్న కారణం చెవిలి. అంటే చెడు వినకు, అంటే వినకూడనివి విన్నా, మనకంటే ఏదైనా చూడకూడదు చూసినప్పుడు, వినకూడదు విన్నప్పుడు, అనకూడదు అన్నప్పుడు శివ శివ అని నామస్మరణం చేస్తాం, విష్ణు 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 చెవును ముట్టుకుంటాం. ఇలా ఇది శాస్త్రం, హిందూ ధర్మశాస్త్రం మనిషి యొక్క ఆచరణ విధానాన్ని చెప్పింది. అంటే మనం ఎక్కువ చూసేస్తున్నాం, చెడు మంచి పక్కన పెడదాం, ఎక్కువ చూసేస్తున్నాం. ఉదయం తెల్లవారుజామున 3:30కే ఎప్పుడో లేస్తాం అనుకుందాం. అట్లా మామూలుగా అయితే ఆ సమయంలో 3 to 4:30 బ్రాహ్మీ ముహూర్తం. విద్యార్థులు చదువుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేచి చదువుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అర్ధరాత్రులు చదువుతున్నారు. ఇది విరుద్ధ స్వభావంతో చేస్తున్న పని. అందుకని కళ్ళు స్టెయిన్ అవుతున్నాయి. ఇక అది పక్కన పెడితే ఇక అక్కడి నుంచి మనం లేచిన దగ్గర నుంచి సెల్ ఫోన్స్, టీవీ ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం. నిద్రపోవడానికి ఎక్కువ అవకాశాన్ని ఇవ్వట్లేదు. అందుకని విపరీతంగా కళ్ళు స్టెయిన్ అయిపోతున్నాయి. కాబట్టి విజన్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఇక మరి పుట్టిన పిల్లలు ఏం తప్పు చేశారు? గర్భంతో ఉన్నప్పుడు తల్లి చేసిన పొరపాట్లు బిడ్డ మీద పడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం నేను ఇక్కడ భావము, ఉద్వేగము చెప్పాను. ఇప్పుడు ఎక్కడ మన కళ్ళ ఎదురుగుండా ఏదో జరుగుతుంది, ఆ దృశ్యాన్ని చూసాం, ఇమీడియట్గా మనలో రెస్పాన్స్ అవుతాంగా, కదలికలు వస్తాయి. అక్కడ జరుగుతున్నది ఒక మారణకాండ అనుకోండి, అక్కడ ఎవరినో
ఏదో చేస్తున్నారు, తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఒక ఎద్దో లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి ఒక చిన్నపిల్ల మీద దూగుతుంది అన్నప్పుడు మనం రక్షించాలి, లేకపోతే మన మీదకి వస్తుంది పారిపోవాలి. ఇవి రెండు జరుగుతాయి కదా మనకున్నటువంటి. అంటే కళ్ళు భావోద్వేగానికి సంకేతాలు, చూసిందే మన లోపలికి వెళుతుంది. అలాగే అందుకని మనం తినే పదార్థం గాలి, వెలుతురు ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూర్చుని తినాలి. మనం తినేది మన కంటికి తెలియాలి, ముందు దృశ్య రూపంలో దాన్ని పూర్తిగా దాని శక్తిని స్వీకరించేస్తాం. రసము, రక్తము, మాంసం ఎలా అయితే మారుతుందో ముందు చూపుతో అందులో ఉన్నటువంటి, ఇప్పుడు మామిడికాయ అనగానే ఎలా గుర్తిస్తావు? కొరికితే పులుపు ద్వారా మామిడికాయ అని గుర్తించవచ్చు. ఫస్ట్ అది మామిడికి దానికి ఒక రూపం ఉంది, అది ఎలా ఉంటుందంటే స్మెల్ ముక్కు చెప్పేస్తుంది. నువ్వు చూసిన వెంటనే పట్టుకుని వెంటనే స్పర్శ, దృశ్యము, రుచిని మామిడికాయ ఎలా ఉంటుందంటే పట్టుకుని చూసేసి పొల్లగా ఉంటుంది, ఇది తీయగా ఉంటుంది అని చెప్పగలుగుతాం. అంటే కంటికి అంత శక్తి ఉంది. అందుకని మనకి మామూలుగా ఎవరో చెప్పినా ఏదో చెప్పినా సర్వేంద్రియానం నయనం ప్రధానం. ప్రధానంగా మనం దీనిని కోల్పోతున్నాం. అంటే ఎక్కువసేపు మెలుకొని ఉండడం, ఎక్కువసేపు కంటిని వాడేయటం, ఈ వీటి వల్లే మనకి చూపు పోతుంది. ఆలోచనలు, స్ట్రెస్ ఇక ఇవన్నీ వెళ్ళిపోయి అంటే కంటితో చూసింది లోపలికి వెళ్ళి లివర్ మీద ప్రభావాన్ని చూస్తే అక్కడ కోపం కానీ, ద్వేషం కానీ, భయం కానీ లివర్లో వస్తుంది. ఈ లివర్ సరిగా పని చేయకపోవడం వల్ల మన దృష్టి దెబ్బతింటుంది, ప్రధానమైనటువంటి కారణం. అలాగే ఇప్పుడు ఈ గదిని రెగ్యులర్గా రోజు వాడుతూ ఉన్నామమ్మా, ఈ గదిని రోజు వాడుతూ ఉన్నాం. ఇక్కడ కొన్ని రకాల వస్తువులను తీసుకొచ్చి పెట్టేస్తున్నాం అనుకుందాం. కొన్ని రోజుల తర్వాత ఈ గది డట్టీగా తయారవుతుంది కదా. రెగ్యులర్గా వాడుతాం, క్లీన్ ఎంటూ చేయట్లే, వస్తున్నాం పని చేసుకుంటాం వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం పని చేసుకుంటాం వెళ్ళిపోతున్నాం, క్లీనింగ్ అనేది లేదు మన దగ్గర. అప్పుడు ఈ గది ఏమవుతుంది? డట్టీగా తయారవుతుంది, స్మెల్ వస్తుంది, కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి, బ్యాక్టీరియా వస్తుంది కదా. అలాగే అడ్డమైన చెత్త చూసేస్తే కళ్ళలో ఆ యూజ్డ్ ఎనర్జీ స్టోర్ అయిపోయి మసగొస్తుంది, బ్లర్ విజన్ ఫీల్ అవుతూ ఉంటారు. అందుకోసమే మనకి ఈ చివర 2 చక్రాలు ఉంటాయి, వీటిని టెంపుల్ మైనర్ చక్రాస్ అంటాం. ఇది ప్రాణిక్ హీలింగ్లో టెంపుల్ మైనర్ చక్రాస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఆజ్ఞా చక్ర ఉంటుంది. ఒకవేళ చూపు బాగుపరుచుకోవాలి అనుకున్నప్పుడు, అంటే చిన్న టెక్నిక్లా చెప్తాను, చేతుల్ని ఇలా ఫ్లిక్ చేసి చేతులు బాగా శుభ్రంగా కడుక్కుని చేతులు డర్టీ లేకుండా ఇలా పెట్టుకుని ఇలా ఇలా అంటుంటే, అంటే ఇక్కడ మనం పైకి కనిపించేదాన్ని కాకుండా ఆరా ఉంటుందిగా, ఆరాలో ఉన్నటువంటి డర్టీ ఎనర్జీని మీరు టెస్ట్ చేసి చూడొచ్చు. ఒక 5 నిమిషాలు ఇలా 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 అని ఫ్లిక్ చేసి ఇలా ఇలా అంటే చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో బ్రైట్నెస్ పెరుగుతుంది. అంటే యూజ్డ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీని చేతులతో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ హీలింగ్ చేసేసుకున్నాం. తర్వాత కొంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళ ద్వారా టెంపుల్ మైనర్ చక్రాస్ ద్వారా కళ్ళకి లేత నీగా ఆకుపచ్చ రంగు కాంతిని పంపించి శుభ్రం చేస్తాం. అంటే మీకు విజన్ పాడైంది అనుకోండి, మరి ఇది ఎలా చేయాలి? మీ దగ్గర ప్రాణిక్ హీలర్స్ ఎవరూ లేరు, వేరే హీలర్స్ లేదు, ఎలా చేయాలంటే పచ్చటి మొక్క దగ్గరకు వెళ్ళి కళ్ళు రెప్ప వేయకుండా అలా తీక్షణంగా చూస్తూ ఉంటే, అంటే ఈ కెమెరా వాళ్ళు వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని దాని మీద ఎలా అయితే ఫోకస్ చేస్తే అవుట్ ఫోకస్ అవుతుందో, మనకు కూడా గ్రీన్ గాస్ మీద చేస్తే ఫోకస్ అవుతుంది. కళ్ళు ఆ శక్తి, ఆ ఆకుపచ్చ రంగు శక్తిని స్వీకరించి క్లెన్స్ చేసుకుంటాయి. ఆకుపచ్చకి క్లీనింగ్ చేసే శక్తి ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది, లేత నీలి ఆకుపచ్చ రంగు కాంతికి. అలా అంటే మరి చూస్తేనే అంత శుభ్రం చేస్తున్నప్పుడు దాన్ని తింటే, అంటే విజన్ బాగాలేదు, బ్లర్ ఉంది అనుకునే వాళ్ళు ఆకుకూరలు బాగా తీసుకోవాలి. ఐరన్, తోటకూర, పాలకూర, చుక్కకూర, మీకు కంటి చూపు కోసం బచ్చలిని, పొన్నగంటి కూర ఇలాంటివి ఎక్కువగా వాడితే, అంటే చెప్తారు విటమిన్ ఏ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది అని. ఏ ఒక్కటి కూడా దేనికి సరిపోదు. మీరు దానికి కావలసిన పదార్థాన్ని ఇస్తే లివర్ దాన్ని విడ తీసుకుని చాలా కావాలి దానికి. ఒక విటమిన్ ఏ ఇచ్చేస్తేనో, విటమిన్ సి ఇచ్చేస్తేనో, విటమిన్ డి ఇచ్చేస్తేనో కాదు, అన్నీ సమగుణంగా ఉంటాయి. మనకి ఫుడ్ పిరమిడ్ అని ఉంటుంది, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ ఇచ్చేసినంత మాత్రాన మరి మిగతా ఎన్ని ఎక్కడ బ్యాలెన్స్ అవుతాయి? అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అది కంటికి మాత్రమే సాధ్యం. ఇందులో ఏం బ్యాలెన్స్డ్గా ఉన్నాయనేది చెప్పగలిగింది కళ్ళు మాత్రమే. ముందు అది ఆ పదార్థంలో ఉండేటువంటి శక్తిని స్వీకరించే శక్తి లివర్కి మాత్రమే ఉంది. ప్రాపర్టీస్ దృష్టిలో పెట్టుకుని విటమిన్ ఏ ఎక్కువ ఇచ్చేస్తే కన్ను ఒక్కటే బాగుపడిపోదు, అవ్వదు. పప్పాయి తింటే మంచిదే, అరుగుదలని మెరుగుపరచడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది. అందులో విటమిన్ ఏ ఉంది కాబట్టి కళ్ళు బాగా పనిచేయట్లేదు. క్యారెట్
దాంట్లో ఉన్నటువంటి నేచర్ విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. దాని క్యారెట్ బాగా తింటే చాలామంది క్యారెట్లు తింటున్నారు, కంటి చూపు మెరుగవాలి. నేను కూడా చాలా వాటిలో చెప్పాను క్యారెట్ వాడితే మంచిదని. అంటే ఇవన్నీ కాదు, అన్నిటిని కలిపి సమర్థవంతంగా లివర్ బాగా పనిచేయడానికి ఇస్తే లివర్ మెరుగుపడితే కంటి చూపు మెరుగుపడిపోతుంది. భావోద్వేగాలు, మనస్సు, మానసిక స్థితి, ఇది మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మన జాతకంలో రవి రాహు కళ్ళను సూచిస్తారు. మన జాతకంలో లగ్నతు ద్వితీయ స్థానం, రెండో ఇల్లు వాక్కు, దృష్టి, మనం తీసుకునే ఆహారం. ఇక్కడ కూడా రెండో ఇంట్లో ఆహారం ఉంది. అంటే మనం ఏమి తినాలి ఏం తినకూడదు అని మన జాతక చక్రంలో రెండో ఇల్లు చెప్తుంది. ఇప్పుడు చూడండి, అంటే కాలపురుష చక్రంలో మేషం లగ్నం అయితే ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు. ఇప్పుడు వృషభంలో రోహిణి నక్షత్రం మీద ఉన్నాడు. అంటే ఇక్కడ మనుషుల్లో మార్పు రావడానికి గురుడు దోహదపడతాడు. మంచి ఆహారాన్ని మీకు ఆరోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటే ఇక్కడ కాలపురుష చక్రంలో రెండో ఇంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి మీ ఆహారపు అలవాట్లు, అంటే మాంసాహారం ఎవరూ తినకుండా సాత్విక ఆహారాన్ని, సత్వ తమో రజోగుణం సత్వగుణమైనటువంటి ఆహారాలని తీసుకుంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఆయన తీర్చేస్తాడు. అది ధనస్థానం కూడా. అంటే ఇక్కడ నా అదృష్టం ఏంటంటే నేను ఒక వెజిటబుల్ థెరపిస్టు, ఒక ప్రాణిక్ హీలరు, ఆరోగ్యం వైపు ఎలా ఉన్నానో ఆధ్యాత్మిక వైపు కూడా, అంటే జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, ఇలా ఆధ్యాత్మికంగా కూడా కొంత నాకు పరిచయం ఉండడం, ఇవి రెండు ఇంటర్లింక్ చేసి చెప్పడం వల్ల చాలా మందిలో మార్పులు వస్తున్నాయి. వాళ్ళ జీవితాలు బాగున్నాయి. ఎక్కడా కూడా ఇది అంటే విక్రమాదిత్య ప్రిడిక్షన్స్ లేదా విక్రమాదిత్య చెప్పే ఆరోగ్య సూత్రాలు ఒక స్టేటస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, నాది కేవలం పూర్తిగా కింద ఉన్న వాళ్ళకి. పైన ఉన్నవాడు కింద కన్నా రావడానికి వీలవుతుంది, కింద ఉన్నవాడు పైన అందుకోలేడు. అప్పులు చేసి మనం ఖర్చులు పెట్టేసుకుని అంత స్థితిలో ఎవరు ఉండదు. ఇవన్నీ పూర్తిగా న్యాచురల్గా ఉండాలి ఎవడి ఇంట్లో వాడికి. ఇప్పుడు కూరగాయ దొండకాయ, కోటేశ్వరుడికి దొండకాయ, ఏమీ లేని వాడికి కూడా దొండకాయ. అది ఆ లివర్ సమస్య వస్తే ఒక అద్భుతమైనటువంటి కార్పొరేట్ కంటి హాస్పిటల్కి వెళ్ళే స్తోమత వీడికి ఉండదు. అందుకని వీడికి వాడు వంటిల్లే ఒక అద్భుతమైనటువంటి ఐ హాస్పిటల్. అయితే ఇక్కడ నేను అంటే కంటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, మీ చూపు గురించి అడిగారు, దొండకాయ ఎందుకు మాట్లాడానంటే ప్యూరిఫికేషన్, ఇంటర్నల్గా శారీరకంగా మానసికంగా కూడా ప్యూరిఫికేషన్ అనేది మనకి దొండకాయ వల్ల వస్తుంది. లివర్ శుభ్రపడుతుంది, తద్వారా మీ చూపు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. అంటే కంటి చూపు సమస్య ఉన్న వాళ్ళు దొండకాయ జ్యూస్ తీసుకుంటే మంచిది. ప్రధానంగా ఏ సమస్య ఉన్నా దొండకాయ ఫస్ట్ తీసుకోండి, ఎందుకంటే అది క్లెన్జర్ అన్నంగా లివర్ను శుభ్రం చేసే ప్రధానమైనటువంటి ఔషధంగా చెప్పాం కదా. సమస్య ఏదైనా కానివ్వండి, అది లివర్ మీద పనిచేస్తుంది అంటే కంటి చూపుని బాగుపడుతుంది. అది లివర్ మీద పనిచేస్తుంది, అరుగుదలను మెరుగుపరుస్తుంది, ఎసిడిటీ తగ్గుతుంది, అరుగుదల వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇక చర్మ వ్యవస్థ, జుట్టు ఊడిపోయే సమస్యలకి పరిష్కారం. అన్నిటికి ఈ దొండకాయ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ప్యూరిఫికేషన్ జరిగి సమస్యలన్నీ తగ్గడానికి. అంటే ఇప్పుడు మనం తినే పదార్థం తెలియాలి, మనం చూస్తున్న విషయం తెలియాలి, దాని కళ్ళు ప్రధానం కాబట్టి దొండకాయని విరివిగా వాడండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇటు లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండాలి, అంతేకాదు సరైన ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. ఇక అంతేకాదు జనరల్గా మీరు చెప్తూ ఉంటారు వెజిటబుల్ జ్యూసెస్ గురించి. సో ఈ దొండకాయ జ్యూస్ తీసుకుంటే కనుక లివర్ క్లెన్స్ అవుతుంది, తద్వారా ఆ కంటి చూపు సమస్య అనేది మెరుగుపడుతుంది. అప్పుడప్పుడు బ్లర్ విజన్ అనేది ఎందుకు వస్తుందంటే ఎక్కువగా స్ట్రెయిన్ ఫీల్ అయినప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇలా వస్తుందని చాలా చక్కగా వివరించారు. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరు. సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూస్తూ ఐ ఎక్సర్సైజ్ చేస్తూ కొంతసేపు, అంటే కెమెరా ఎలా అయితే వైట్ బ్యాలెన్స్ చేస్తుందో మనం అంటే మరీ తీక్షణంగా కాకుండా ఉదయిస్తున్నటువంటి బాలభానుడు చాలా బాగుంటాడు, ప్లెజెంట్గా. అంటే సూర్యోదయం 6:15 అనుకోండి, 6 గంటల 25 నిమిషాలకు ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యుని ఒక 5 నిమిషాలు తీక్షణంగా చూస్తే ఆ విజన్, ఆ ఫోకస్ అవుట్ ఫోకస్ చేసుకుని దృష్టి మెరుగుపడుతుంది. ఎందుకంటే దృష్టికి కారకుడు సూర్యనారాయణమూర్తి. అంటే ఆధ్యాత్మిక చింతన అవసరం. ఎవరైతే ఉదయిస్తున్న బాలభవనుడిని చూస్తారో వాళ్ళ జీవితంలో చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఖచ్చితంగా గురూజీ, అందరూ కూడా పాటించాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యోస్.